సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాకేత్ అండ్ మీరు చూస్తున్నారు టెక్ విత్ సాకేత్ తెలుగు. సో మనకు ఆల్రెడీ జూన్ మంత్ అయితే అయిపోయింది, జూలై మంత్ వచ్చేసింది. జూలై మంత్లో కూడా ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఇంకా మనం జూన్లో వచ్చిన ఫోన్స్లో హిట్స్ ఏవి, ఫ్లాప్స్ ఏవి అని అయితే మాట్లాడుకుందాం. ఇప్పటి నుంచి ప్రతి మంత్ నేను ఇలా అయితే ఆ మంత్లో వచ్చిన ఫోన్స్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ని అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీరు మంచిగా సపోర్ట్ చేసినట్లయితే ప్రతి మంత్ ఇలాంటి వీడియో ఒకటి అయితే చేస్తా. వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కనుక మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం చూసుకుంటే దీంట్లో OnePlus 13s గురించి అయితే మాట్లాడుకోవాలి. OnePlus 13s మనకి జూన్ 5th అయితే లాంచ్ అయింది. ఇది ఒక మంచి కాంపాక్ట్ మొబైల్, బట్ వీళ్ళైతే ఇందులో ఏ ఫీచర్ని అయితే మిస్ చేయలేదు, అన్ని ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే తీసుకొచ్చారు. దీంట్లో డిస్ప్లే మనకి 6.32 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే. దీంట్లో HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా వీళ్ళు తీసుకొచ్చిన ప్రాసెసర్ Snapdragon 8 Gen 3తో అయితే తీసుకొచ్చారు. ఇంకా దీంట్లో కెమెరా కూడా మనకైతే ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు. 50MP కెమెరా తీసుకొచ్చారు విత్ IMX 890 సెన్సార్తో ఉంది. OIS సపోర్ట్ కూడా ఉంది. ఫోన్ చిన్నదైనా సరే వీళ్ళు బ్యాటరీ మీద మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా 5850 mAh బ్యాటరీని అయితే తీసుకొచ్చారు. 100W సూపర్ వర్క్ ఛార్జింగ్ కూడా ఉంది. 50,000 దగ్గర వచ్చే ఒక మంచి కాంపాక్ట్ మొబైల్ అని చెప్పాలి. ఇంకా ఆ రేంజ్ లో అయితే మనకు కాంపాక్ట్ మొబైల్స్ అయితే ఏమీ లేవు. సో ఇది కాంపాక్ట్ గా ఉన్నా సరే ఫీచర్స్ మాత్రం ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటాయి. మీకు కాంపాక్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ పిక్కే. సో దీన్ని కనుక మీరు తీసుకోవాలనుకుంటే అమెజాన్లో దొరుకుతుంది, అక్కడ నుంచి వెళ్ళి తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ GT 30 Pro. ఇది ఒక గేమింగ్ బీస్ట్ అని చెప్పాలి. జస్ట్ మనకి గేమింగ్ కోసం ఇంకా పర్ఫార్మెన్స్ కోసం అయితే ఈ ఫోన్ అయితే వచ్చింది. ఇదైతే మనకి జూన్ 3 అయితే లాంచ్ అయింది. దీంట్లో మనకి 144Hz AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకి దీంట్లో కొత్తగా గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం గేమింగ్ ట్రిగర్స్ కూడా అయితే ఉంటాయి. ఇంకా దీంట్లో మనకి Dimensity 8350 అల్టిమేట్ అయితే వాడారు. ఇది మనకి గేమింగ్లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇంకా గేమింగ్ ఫోన్ అని చెప్పేసి కెమెరాలో అయితే పర్ఫార్మెన్స్ ఏం తగ్గించలేదు. 108MP రేర్ కెమెరా ఇచ్చారు. ఇంకా బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీ మరియు 45W ఛార్జింగ్ తో వస్తుంది. ఇది మనకి 23,000కే దొరుకుతుంది ఆన్లైన్ లో. నేను ఇంకా కార్డ్ ఆఫర్స్ అవి కలిపి అయితే చూసుకోవచ్చు. ఇంకా మొబైల్ గేమింగ్ కోసం మరియు పర్ఫార్మెన్స్ కోసం కావాలనుకుంటే ఇదైతే బెస్ట్ పిక్. నెక్స్ట్ మనకి Vivo T4 Ultra. ఇదైతే మంచి కెమెరా ఫ్లాగ్షిప్ మొబైల్. ఇది మనకి లాంచ్ అవడం జూన్ 11th అయితే లాంచ్ అయింది. దీని డిస్ప్లే 1.5K AMOLED మరియు కర్వ్డ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇంకా దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ మనకి Dimensity 9300+ ప్రాసెసర్. ఆ రేంజ్ లో అయితే మాత్రం మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ అనే చెప్పొచ్చు. దీంట్లో మెయిన్ గా కెమెరా గురించి మాట్లాడుకుంటే 50MP మెయిన్ కెమెరా ఉంది. దీంట్లో 3x వరకు అయితే పెరిస్కోపిక్ జూమ్ ఉంటుంది. దాంతో పోర్ట్రైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. ఇంకా దీంట్లో హైస్ అయితే మనకి ప్రీమియం డిజైన్ అని చెప్పొచ్చు. చేతితో పట్టుకున్నప్పుడు అయితే చాలా ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. ఇంకా అలానే లో లైట్ లో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంటుంది. మనకి ఈ రేంజ్ లో అయితే ఫ్లాగ్షిప్ ఫీల్ అయితే ఇది తప్పకుండా ఇస్తుంది. ఇంకా ఇది మనకి ఆన్లైన్ లో 38,000కే అవైలబుల్ గా ఉంది. కెమెరా లవర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ పిక్ ఇది. ఇంకా నెక్స్ట్ ఇది పోకో నుంచి వచ్చిన మంచి గేమింగ్ ఫోన్ పోకో F7. దీంట్లో ప్రాసెసర్ మనకి Snapdragon 8s Gen 4 అయితే తీసుకొచ్చారు. ఇంకా LPDDR5X తో UFS 4.1తో గేమింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఫుల్లీ ప్యాక్డ్. దీంట్లో డిస్ప్లే 1.5K AMOLED డిస్ప్లే ఉంది. ఇంకా పోకో వల్ల అయితే మనకి డిస్ప్లేలో అయితే కాంప్రమైజ్ అయ్యేది అయితే ఉండదు. దీంట్లోనే HDR10+ Dolby Vision సపోర్ట్ కూడా ఉంది. ఇంకా దీంట్లో ఉండే బ్యాటరీ ది బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. 7550 mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP66, 68, 69 ఇలా అన్ని వాటర్ రెసిస్టెంట్ మరియు డస్ట్ రెసిస్టెంట్ కూడా ఇది. ఇంకా దీని కెమెరా చూసుకుంటే 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ మరియు ఫ్రంట్ కెమెరా అయితే 20 మెగాపిక్సెల్తో ఇస్తున్నారు. కెమెరా అయితే మనకి మరీ ఫ్లాగ్షిప్ రేంజ్ లో అయితే ఉండదు, బట్ పోకో నుంచి వచ్చిన బెస్ట్ గేమింగ్ ఫోన్ అనే చెప్పొచ్చు. ఇంకా మనకి జూన్ లో వచ్చిన ఒక యావరేజ్ ఫోన్ గురించి కనుక మాట్లాడుకుంటే ఇది సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M36 5G. అయితే మనకి కార్డ్ ఆఫర్స్ తో కలిపి 16,500కి వస్తుందని చెప్తున్నారు. ఒరిజినల్ ప్రైస్ అయితే రివీల్ చేయట్లేదు. అంటే ఇది Exynos 1380 ప్రాసెసర్ మీద నడుస్తుంది. FHD+ AMOLED డిస్ప్లే. దీంట్లో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 2MP మ్యాక్రో ఉన్నాయి. అలాగే 13MP ఫ్రంట్ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంది. 25W ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ ఇది యావరేజ్ లో ఎందుకు కన్సిడర్ చేశానంటే మీరు సామ్సంగ్ వాడాలి అనుకుంటే మాత్రం ఈ రేంజ్ లో ఇంకే ఫోన్ రాదు కాబట్టి ఈ M36 5Gకి అయితే వెళ్ళిపోవచ్చు. బట్ దీంట్లో ఛార్జర్ రాదు. దానికైతే మీరు 25W ఛార్జర్ బయట కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆ ఛార్జర్ ఆల్మోస్ట్ 1500 వరకు అయితే ఉంటుంది. అది కలుపుకుంటే మనకి ఈ ఫోన్ మీద 18,000 అయితే పెట్టాలి. బట్ 18,000కి అయితే ఇది అయితే న్యాయం చేయదు. కాకపోతే మీరు సామ్సంగే వాడాలి అనుకుంటే మాత్రం 20,000 లోపు బెస్ట్ పిక్ ఇది. సో ఇవి జూన్లో వచ్చిన హిట్ అండ్ ఫ్లాప్ మొబైల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పినట్టే ప్రతి మంత్ ఎండింగ్లో అయితే ఇలాంటి ఒక వీడియో అయితే చేస్తా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.